అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే వేగం బేస్ కెమెరా. వేగం బేస్ కెమెరా అంటే ఏమిటంటే వెహికల్కి కెమెరా ఫిక్స్ చేయాలంటే దీన్ని వేగం బేస్ అంటారు. ఈ వేగం బేస్ని ఫిక్స్ చేసి కెమెరాని దానికి ఫిక్స్ చేస్తారు. ఇది ఏదన్నా ఒక పాసింగ్ షాట్ చేయాలన్నప్పుడు ఆర్టిస్టులు వెహికల్ లోపల కానీ లేదా బండి మీద ఎక్కి కూర్చున్నప్పుడు కానీ షాట్ చేయాలన్నప్పుడు ఈ వేగం బేస్ని ముందుగా ఫిక్స్ చేసి దానిపైన కెమెరా పెట్టి దాన్ని అలా ఉంచుతారు. అప్పుడు ఈ వెహికల్ ఏదైతే వెహికల్ కార్ అవ్వచ్చు, లేదా బైక్ అవ్వచ్చు, లేదంటే ట్రైన్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ఇది ఫిక్స్ చేసిన తర్వాత దాంట్లో కెమెరా వేసి మనకు కావాల్సిన లెన్స్, ఎక్కువ ఈ కెమెరాకి వైడ్ లెన్స్లు వేస్తారు. 24 కానీ 8 కానీ 50mm కానీ వేస్తారు. అంత లెన్స్లు వేసి ఈ వేగం బేస్కి ఫిక్స్ చేస్తారు. ఇవి ఎంత దూరమైనా చాలా హెవీగా ఉంటాయి. ఎంత దూరమైనా ఇవి కెమెరా కదలకుండా అలా ట్రావెల్ అయిపోతుంటుంది. ఇది చాలా రిస్కీ షాట్స్ ఇవన్నీ కూడా. ఇవి అనుభవం కలిగిన వేగం బేస్ ఫిక్స్ చేసే టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు దీన్ని ఫిక్స్ చేస్తారు. ఇవి చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి, లేదంటే కెమెరా విరిగిపోయి కింద పడే ప్రమాదం ఉంటుంది. అందుకని అనుభవం కలిగిన వ్యక్తులు దీన్ని సెపరేట్ మాట, ఇది యూనిట్లో ఇది ఒక భాగం. ఇది సెపరేట్గా ఈ టెక్నీషియన్స్ వచ్చి ఈ వేగం బేస్ని ఫిక్స్ చేస్తారు, దానిపైన ఈ కెమెరా ఫిట్ చేస్తారు. అప్పుడు బైక్ ట్రావెలింగ్లు ఇవన్నీ కూడా మీకు అందంగా మూవీలో కనిపిస్తాయి. మేము లదాఖ్ వెళ్ళినప్పుడు ఈ షార్ట్స్ మీకు చేసిన షార్ట్స్ కొన్ని ఉన్నాయి ఆ మూవీకి సంబంధించి, అవి మీకు చేసి చూపిస్తాను. నేను మూవీ షూటింగ్ వెళ్ళినప్పుడు మంచి మంచి లొకేషన్లు షూట్ చేస్తూ ఉంటాం, సినిమాకి సంబంధం లేకుండా. అలాంటి షార్ట్సే ఈ వీడియోలో కూడా కొన్ని చూపిస్తున్నాను మీకు. థ్యాంక్ యూ. ఫిదా సినిమాలో 40 ఫీట్ క్రెయిన్ ఎలా వాడారనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ. Cineplex.in యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ.